ఎట్లా పిల్లలకి ఉంటుందని? పేరెంట్స్ నుంచే అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం పేరెంట్స్‌తోనే ఉంటారు గాబట్టి. అవునండి. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. చూస్తున్నాం. ఏవో అవునండి. రీల్స్ చేస్తుంటారు. వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామని. కానీ అయినా కూడా చేసుకుంటున్నారు. పేరెంట్స్ వాళ్ళని ఎలా గైడ్ చేయాలంటారు? అంటే మీకు మీ నాన్నగారు ఒక గోల్ పెట్టారు. నువ్వు ఒక అవునండి. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అని. పదే పదే చెప్పడం వల్ల మీకు దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు దాని వైపు మొగ్గు చూపారు, నేర్చుకున్నారు, సక్సెస్ అయ్యారు ఈరోజు. అలాగే మీరు మీ పిల్లలకి వాళ్ళ ఇష్టాలను బట్టి మీరు వాళ్ళ వాళ్ళ వివిధ రంగాల్లో వాళ్ళని మీరు ప్రోత్సహించారు. నేటి సమాజంలో పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు పిల్లల్ని కెరియర్ వైపు గైడ్ చేయడంలో? క మనం ఈ మధ్య చాలా సినిమాలు చూసాం. హ్మ్. పేరెంట్స్ మాట వినడం అనేది చాలా తక్కువ. తగ్గిపోయింది. హ్మ్. వాళ్ళ మీద ఏ ఇన్‌ఫ్లూయెన్స్ పడుతుందనేది వాళ్ళ బయట ప్రపంచంలోనే ఎక్కువుంటుంది. మ పేరెంట్స్ ఇవ్వగలిగింది ప్రేమ, మంచి ఫెసిలిటీసు, వాళ్ళని పైకి రావడానికి ఆహ్, ప్రోత్సహించడం, వాళ్ళ ఎంకరేజ్ చేయడం. అట్మాస్ఫియర్ అది ఇవ్వడం. అట్మాస్ఫియర్. హ్మ్. కానీ వాళ్ళ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఎట్లా పడుతుంది అనేది మనం పేరెంట్స్‌గా మనం చెప్పలేము. హ్మ్. మనం వీళ్ళతోని కలవద్దు అంటే వాళ్ళు వినరు. హ్మ్. కాబట్టి స్కూల్లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, ఆ సోషల్ మీడియా హ్మ్. వీటి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అవన్నీ సోషల్ మీడియా నెగెటివ్ అని మనం చెప్పలేము. సోషల్ మీడియాలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. వాటి వలన వాళ్ళ అవగాహన సమాజం గురించి పెరుగుతుంది. ఆపర్చునిటీస్ గురించి పెరుగుతాయి. వాళ్ళు చూస్ చేసుకుంటారు. హ్మ్. ఆహ్, చిన్నగా ఉన్నప్పుడు ఆర్మీ స్కూల్ పిల్లలందరూ మేము మిలిటరీలో చేరతాం అంటారు. అంటారు. అది నీట్ నీట్ అయ్యి అదేంటి జేఈఈ అయిన తర్వాత మనం ఇది వద్దు ఆర్మీ. ఐఐటీలో చేరాలి అక్కడ అంటారు. ఐఐటీలో మారిపోతుంది కానీ వెంటనే రాగానే వాళ్ళ అమెరికా ఆలోచన. వెళ్ళాలి అంటారు. అవన్నీ చేంజ్ అయితూ ఉంటాయి. హ్మ్. తర్వాత అదే కార్పొరేట్‌లో వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఎంబీఏ చేయాలి అంటారు. హ్మ్. ఎప్పుడు ఎలా మారతారు అనేది వాళ్ళ మీద ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్ బట్టి ఉంటుంది. హ్మ్. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది? హ్మ్, బహుశా ఇంటి బయటే ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. సొసైటీలో. సొసైటీ. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్, మిగతా హ్మ్. క్లాస్‌మేట్స్ హ్మ్. వాళ్ళ మీద ఉంటుంది. హ్మ్. చుట్టాలు కూడా చెప్పేవి ఉంటాయి. అప్పుడప్పుడు వింటారు. వినాలని లేదు. ఎందుకంటే అందరిలోకి లోకువ తల్లిదండ్రులే ఏమో! ఎందుకంటే వాళ్ళు ముద్దుగా పెంచుతారు. అవును. ఇప్పుడు రేపు ఒకళ్ళిద్దరు పిల్లలు మేమైతే నలుగురం పిల్లలం కాబట్టి హ్మ్. అంత ధ్యాస పెట్టే టైం లే లే లేదు. లేదు. లేకపోయినా ఆ! మీరందరూ ప్రయోజకులయ్యారు. ప్రయోజకులే. మరి ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరు మనం ఉంటే కూడా మనం వాళ్ళ మీద ఎంత కాన్సంట్రేట్ చేసినా ఆపేక్ష, కూడా ప్రేమ, ఎఫెక్షన్ అవి ఇవ్వగలం కానీ ఇన్సిస్ట్ చేయలేము. హ్మ్. ఇది కూర్చొని చదువుకోరా, ఇది హోంవర్క్ కంప్లీట్ చేయాలి అంటే వాడు వినడు. అవును. చిన్న పిల్లవాడు కూడా వినడు. అవును. హ్మ్. అట్లాంటప్పుడు వి షుడ్ డిపెండ్ ఆన్ వి షుడ్ బి అవేర్ ఆఫ్ సొసైటీ ఇన్ విచ్ హి మూవ్స్. హ్మ్. అదే మిగతా చెడు అలవాట్లకు పడకుండా మనం కాపాడుకోవాలి పిల్లల్ని. ఓకే. మరి మిగ భావితరాల పిల్లలని దేశభక్తిలోకి మళ్ళించాలి అంటే ఏం చేస్తే బావుంటుందంటారు? ఒక మంచి సలహా. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. హ్మ్. నేషనల్ క్రెడిట్ కోర్, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హ్మ్. అవుట్‌డోర్ యాక్టివిటీస్‌లో, సోషల్ యాక్టివిటీస్‌లో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి చాలా ప్రోత్సహిస్తున్నాయి. హ్మ్. వీటికి ఎక్స్‌పోజర్ బాగా పెరుగుతోంది. మన ప్రధానమంత్రి కూడా ఆహ్, వాటిని చిన్న చిన్న వాటిని శౌచాలయం నుంచి హ్మ్. శుభ్రత గురించి హ్మ్. చెప్పడానికి, హ్మ్. పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి గురించి, హ్మ్. ఇట్లా ఆయన అందరినీ ఇది అడ్వైజ్ చేస్తున్నారు. అది హ్మ్. మనము వింటున్నాం, పిల్లలు కూడా వింటున్నారని అనుకుంటాం. హ్మ్. కానీ ఈ ఎన్‌సీసీ, ఈ అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, వాటిల్లో ఇన్వాల్వ్ అయితే హ్మ్. వాళ్ళకి ఆ గ్రూప్ మెంటాలిటీతోని వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది హ్మ్. దేశభక్తి గురించి. స్కూల్స్‌లో కంపల్సరీ ఎన్‌సీసీ లాంటివి కండక్ట్ చేయాల్సిందే. చేస్తే మంచిది. 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 ఎన్‌సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి. హ్మ్. ఇది స్కౌట్స్ అండ్ హ్మ్. గైడ్స్ కానివ్వండి, హ్మ్. ఇట్లాంటివి ఉంటే మంచిది హ్మ్. వాళ్ళకి. వాళ్ళలో వాళ్ళే నేర్చుకుంటారు. హ్మ్. వాటిల్లో ఉన్న మంచి విషయాల గురించి, దేశభక్తి గురించి. హ్మ్. పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్ స్కూల్ డిబేట్స్, కాంపిటీషన్స్ ఆహ్, రిగార్డింగ్ నేషనలిజం. మనం స్వామి వివేకానంద గురించి మాట్లాడినా, ఇంటర్నేషనల్ యూత్ డే గురించి మాట్లాడినా, ఇవన్నీ దేశభక్తికి ప్రోత్సహించేవే. హ్మ్.